శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీకు ఇంతకు ముందు వీడియోలో రామనాథపురం అని ఒక అద్భుతమైన క్షేత్రం గురించి చెప్తూ అక్కడ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి ఒక 3 ప్రదేశాల గురించి చెప్పాను కదా. ఈరోజు ఆ క్షేత్రంలో చూడవలసిన మిగతా ప్రదేశాల గురించి చెప్తా. ఒకవేళ మొదటి వీడియో చూడకపోతే కనుక మొట్టమొదట చూడండి, లేకపోతే వీడియో అర్థం కాదు. ఇక్కడ కొన్ని విచిత్రమైనవి చూడవలసినవి ఉన్నాయి. అవి సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే మనకు కనిపిస్తాయి. అవి ఏమిటో ఇప్పుడు చెప్తా. మొట్టమొదటిది మ్యాప్ తీసుకుంటే ఇందులో 1, 2, 3 ఈ 3 ప్రదేశాలని మీకు గత వీడియోలో చూపించేశాను, అంతేనా? ఇప్పుడు ఈ 4వ ప్రదేశానికి వెళ్దాం. ఇది ఎక్కడుందంటే ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పక్కనే ఒక సందు ఉంటుంది. అందులోకి వెళ్ళి ఎడం వైపుకి తిరిగితే కనుక, అంటే ఆలయానికి వెనకాల వైపు ఉన్న సందులో మీకు కొన్ని మెట్లు కనిపిస్తాయి కిందకి దిగడానికి. అక్కడ గాయత్రి శిల అని ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. ఆ మెట్లు మీకు ఓన్లీ వేసవి కాలంలోనే కనిపిస్తాయి. వర్షాకాలం వచ్చిందంటే కనుక ఆ మెట్ల పై వరకు కావేరీ నది ప్రవహించేస్తుంటాయి వర్షాలు ఎక్కువ పడితే. అందుకని వేసవి కాలంలో వెళ్తే మాత్రమే కనిపిస్తుంది, గ్రీష్మ ఋతువులోను. ఇంతకీ ఆ కిందకి దిగి కొన్ని రాళ్ల మీద నడుచుకుంటూ వెళ్తే మీకు అక్కడ ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. దాన్ని గాయత్రి శిల అని పిలుస్తారు. అమ్మో, అపారమైన శక్తి ఉన్న రాయి అసలు. అది ఏమిటి అంటే విశ్వామిత్ర మహర్షికి గాయత్రి సాక్షాత్కారం కలిగి ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నారు ఆయన, మనకి తెలుసు కదా. ఆ జరిగినది ఈ రాతి మీదే జరిగింది అని చెప్తారు. అలాగనే శ్రీరాముడు, లక్ష్మణస్వామి, వశిష్ఠ మహర్షి ఇలాంటి మహనీయులు వాళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు ఆ రాయి మీద కూర్చుని గాయత్రి జపం చేశారట. అక్కడ ఒక శాసనం కూడా చెక్కుంది. ఏమిటంటే ఇక్కడ ఒక్కసారి గాయత్రి జపం చేస్తే కనుక 12,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. నిజంగానే ఆ రాయి మీద కూర్చుని మీరు చెయ్యండి, మీకు తెలుస్తుంది అసలు అది. మేము వెళ్ళినప్పుడు అక్కడికి మిట్ట మధ్యాహ్నం ఎండ మాడిపోతుంది వేసవికాలంలో. అంత ఎండలో కూడా రాయి మీద కూర్చోగానే మనస్సు అంతా ఫ్రిడ్జ్ ఎదురుగుండా తలుపు తీసుకుని నించుంటే ఎంత హాయిగా ఉంటుందో అలా మనస్సు కూల్ అయిపోయింది. ఆ అనుభూతి నేను మాటల్లో వర్ణించలేను, మీకు ఊరికే ఉదాహరణ చెప్పా. మీరు వెళ్ళి అనుభవించండి, తెలుస్తుంది. మేము అక్కడికి వెళ్ళి ఒక 24 సార్లు గాయత్రి చేసుకున్నా, ఎంత హాయిగా అనిపించిందో అసలు. దురదృష్టవశాత్తు ఏమిటంటే ఆ రాతి విలువ తెలియక దానిపైన అందులో ఇప్పుడు బట్టలు ఆరేసుకుంటున్నారు, ఇక్కడ చూపించినట్టు. అది బాధాకరం. అంతకన్నా ముఖ్యమైన ప్రదేశం అక్కడి నుంచి ఇంకొక 10 అడుగులు వేస్తే కనిపిస్తుంది మనకి. గాయత్రి శిల ఎదురుగుండానే మొక్కల మధ్యలో ఒక దారి లాంటిది కనిపిస్తుంది. ఆ దారిలో ఒక కొంచెం ముందుకు వెళ్ళారంటే అక్కడ గోగర్భం అని ఒక శిల ఉందన్నమాట. అది మీరు దూరం నుంచి చూస్తే కనుక ఒక గోవులాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ తల అవి లేవు, అవి విరిగిపోయినట్టున్నాయి. ఆ పృష్ఠభాగం మనకి కనిపిస్తుంది లీలగా. అసలు ఆకారం చూస్తే మీకు ఒక గోవులా తెలుస్తుంది. అది అసలు అత్యద్భుతం. దాని కింద నుంచి ఈత కొట్టడం అనేది అదృష్టం. దాని కింద నుంచి మనం ఇటుపక్క నుంచి అటుపక్కకి రావడానికి ఒక 3-4 సెకండ్లు పడుతుందంటే మహాద్భుతం అసలు అది. ఏమిటండి, శుక్రాచార్యుల వారు ఒకసారి అక్కడికి తపస్సు చేయడానికి వచ్చారు. ఏమిటంటే దేవతలు ఈ అమృతం తాగి అమరులైపోయారు కదా, దాంతో రాక్షసులకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఆయన మృత సంజీవిని విద్య అని ఒకటి ఉంది, మళ్ళీ పొందుదామని చెప్పి అక్కడికి వచ్చి కూర్చుని తపస్సు చేశారు. ఇంద్రుడు అప్సరసల్ని పంపిస్తే వాళ్ళెవరు భగ్నం చేయలేకపోయారు. అప్పుడు కామధేనువుని పంపించాడు. ఆ కామధేనువు ఏం చేసింది, అక్కడికి వచ్చి ఆయన మనస్సులో ఒక కామనని సృష్టించింది. ఆయనకి ఆగ్రహం వచ్చా తపస్సు భగ్నం అయిందని, నువ్వు ఇక్కడ శిల అయిపో అని చెప్పి శపించాడు. కామధేనువు అంశం ఒకటి అక్కడ శిల అయిపోయి ఇప్పటికీ ఉందన్నమాట. శ్రీరామచంద్రమూర్తి ఈ క్షేత్రానికి వచ్చారు అని పురాణంలో ఉంది. అదేమిటో మీకు తర్వాత చెప్తా. ఆయన వచ్చినప్పుడు ఏం చేశారు అంటే ఆ శిల కింద నుంచి స్నానం చేస్తూ ఇటుపక్కకు వచ్చారు. అంటే సామాన్యంగా చూడండి, ఎప్పుడైనా గోవు పాదాల మధ్యలోంచి మనం వెళ్ళగలిగితే కనుక అపారమైన పుణ్యం అది. కానీ గోవు దగ్గరించి అలా చేయకూడదు, ఎందుకంటే భయపడిపోతుంది, మన్ని తంటుంది, అలాగే అది కూడా బెదిరిపోతుంది. అందుకని గోవుని అలా బెదరగొట్టకూడదు కదా. ఇక్కడ ఏమిటంటే అదృష్టం, కామధేనువే సాక్షాత్తు శిల అయిపోయింది. అలాగే పాదాల కింద ఖాళీ ఉంది. అది బాగా నీటి లెవెల్ తక్కువ ఉన్నప్పుడైతే అసలు మనం ఇలా రాతి కింద నుంచి దూరి వెళ్ళిపోవచ్చు. కొంచెం నీళ్లు ఉంటే కనుక కొంచెం ఈత కొట్టుకుంటూ వెళ్ళాలంటే ఒక నీళ్లలో ఒక 4-5 సెకండ్ల పాటు ఊపిరి బిగబెట్టగలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ఇటుపక్క నుంచి అటుపక్కకి హాయిగా వచ్చేచ్చు. చాలా రమణీయంగా ఉంటుంది, అసలు మాటల్లో చెప్పలేదు. ఎందుకంటే కావేరీ నది మధ్యలో ఉంది, కావేరీ జీవనది. అలాగనే గోగర్భం అది కామధేను శిల, దాంతో అసలు అనిర్వచనీయమైన అనుభూతి పొందుతారు. అది నేను మాటల్లో చెప్పలేను, వెళ్ళాల్సిందే. ఈత వచ్చిన వాళ్ళైతే దాని కింద నుంచి వెళ్ళండి. ఈత రాని వాళ్ళు అయితే ఒక 4-5 సెకండ్లు ఊపిరి బంధించలేరు అనుకోండి, అప్పుడు అలాంటి సాహసాలు చేయకండి. మీరు ఏం చేస్తారంటే రాతి చుట్టూ తిరగండి, నీళ్ళు ఇక్కడ దాకానే ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. అందుకని ఎవరి సహాయంతో అయినా తిరిగి ఒకసారి నమస్కారం చేసుకుని కామధేనువుని తాకి అప్పుడు వెనక్కి వచ్చేయండి.
ఇది మాత్రం వేసవి కాలంలోనే కుదురుతుంది. వర్షాకాలం వస్తే ఇదిగో ఇక్కడ చూపిస్తున్న మెట్లు ఉన్నాయి, అవి మునిగిపోయేంత ఎత్తు నీళ్ళు వస్తాయట. దాంతో అసలు ఈ శిల ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. తెల్లవారుజామున 6కో 7కో అక్కడ ఉండేలా వెళ్తే ఈ 2 శిలలు చూసేసి 10 అయ్యేసరికి ఆ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చారనుకోండి, అక్కడ అభిషేకం అలాగే అక్కడ ప్రసాదం పెడతారు, అవన్నీ తీసుకోవచ్చు. ఇంక ఇక్కడి నుంచి మీరు స్నానం చేసి ఆ మెట్లెక్కి మళ్ళీ పైకి వస్తే కనుక అక్కడ విభుదేశ తీర్థుల బృందావనం గురించి చెప్పాను కదా, దాని పక్కనే వ్యాసాంజనేయ స్వామి అని ఒక ఆలయం ఉంది. పెద్ద హనుమంతుడు ఉంటాడు, బయట నుంచే కనిపిస్తాడు మనకి. అదేమిటి అంటే వ్యాసరాయల వారి గురించి గతంలో మీకు చెప్పాను, మహానుభావుడైన ఆయన 732 ఆంజనేయ ప్రతిష్టలు చేశారు. అంటే ఈ తురుష్కుల నుంచి దక్షిణ భారతదేశాన్ని కాపాడడం కోసం ఆయన చేసిన ప్రతిష్టలు అవి. వాటిల్లో ఒక శక్తిమంతమైన ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అంత నిలువెత్తు స్వామి ఉంటాడు, దర్శించుకోండి. అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్తే మన మ్యాప్లో చూపిస్తున్న 7వ ప్రదేశం, దాన్ని అగస్త్యేశ్వర ఆలయము అని పిలుస్తారు. అందులో ఉన్న పరమేశ్వరుణ్ణి అగస్త్యుడు లోపాముద్రాదేవి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిష్ఠించిన ఈశ్వరుట. ఆ ఆలయంలో వాయవ్యం మూల లోపాముద్ర కావేరీ దేవి అని అమ్మవారి ఆలయం ఉంటుంది. అక్కడ కూడా తప్పకుండా నమస్కారం చేసుకోండి. కానీ లోపాముద్ర కావేరీ ఏమిటండి? దీనికి మహాభారతంలో ఒక ఆఖ్యానం ఉంది. ఏమిటంటే కవేరుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు, లేకపోతే తపస్సు చేశాడు పరమేశ్వరుడికి. ఆఖరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నాయన పూర్వజన్మలో నువ్వు ఒక పాపం చేసావు, దానివల్ల నీకు పిల్లలు పుట్టే యోగం లేదు, నువ్వు తపస్సు చేసావు కాబట్టి విష్ణుమాయనే నీకు కూతురు కింద అందిస్తున్నాను అని చెప్పి ఒక పాపనిచ్చాడు. ఆయన కవేరుడు కాబట్టి ఆ పాపని కావేరి అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తండ్రి కాలం చేశాక ఆ పాప 2 అంశాలతో ప్రకటితమైంది. ఒక అంశమో లోపాముద్ర అనే పేరుతో విదర్భరాజుకి కూతురు కింద పుట్టింది. ఆవిడ్ని అగస్త్య మహర్షి వివాహం చేసుకున్నాడు. 2వ అంశతో కావేరీ నది అయి ప్రవహించింది అనమాట. ఆ నది ఈ ఆలయం పక్క నుంచి ప్రవహిస్తోంది కాబట్టి ఈ కావేరీ లోపాముద్రాదేవి అని పిలిచారు. అమ్మవారిని దర్శించుకోండి. ఇది 7వ ప్రదేశం. అక్కడి నుంచి మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తే 8వ ప్రదేశం కోదండరామాలయం కనిపిస్తుంది. చాలా పెద్ద ఆలయం, చూసి తీరాల్సిన ఆలయం. అదేమిటి అంటే సౌభరి ముని అని ఒక ఆయన మనకి పురాణాల్లో వస్తాడు. ఆయన గురించి చాలా కథలు ఉన్నాయి. ఆయన అక్కడ తపస్సు చేస్తే శ్రీరాముడు ప్రత్యక్షమైతే స్వామి నీ పట్టాభిషేక స్వరూపాన్ని చూపించు అని వేడుకున్నాడు. అప్పుడు స్వామి పట్టాభిషేక రూపంలో దర్శనమిచ్చారు. అదే రూపంలో ఇప్పుడు ఆ గర్భాలయంలో కొలువు ఉంటాడు రాముడు. భలేగా ఉంటాడు అసలు. బా, ఎంత గంభీరంగా ఎంత వైభవంతో ఉంటాడో రాముడు, సీతమ్మ వారు, అలాగే లక్ష్మణస్వామి, హనుమంతుడు, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళందరూ ఉండి పట్టాభిరామ స్వరూపం ఉంటుంది. ఈ ఆలయం ఒకటి తప్పకుండా చూడండి. ఇది అయిపోయాక ఇంకా అతి ముఖ్యమైనది రామనాథపురాలో ఒకటి ఉంది. అక్కడికి ఇదిగో మీరు మళ్ళీ ఈ దారిలో ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎదురుగుండా నుంచి వెళ్తూ ఉంటే మీకు మొట్టమొదటి 9వ ప్రదేశం కనిపిస్తుంది, మ్యాప్లో చూపించింది. అక్కడ ఒక పెద్ద నంది ఉంది. ఆయన్ని వరదాన బసవేశ్వరుడు అని పిలుస్తారు. ఆ పేరును బట్టి ఆ నంది ఏమిస్తుందో మీకు అర్థమవుతుంది కదా. ఆయనకి నమస్కారం చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మీకు మొట్టమొదట శృంగేరి మఠం కనిపిస్తుంది. అది ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నారు. దాని పక్కనే రామేశ్వర ఆలయం అని ఉంది. ఆ రామేశ్వర ఆలయమే ఈ క్షేత్రంలో అత్యంత పురాతనమైన ఆలయం. ఇది ఎప్పుడో 4 యుగాల నుంచి ఉన్న ఆలయం. నేను అన్నిటికన్నా ముఖ్యమైనది మీకు ఆఖరణ చెప్తున్నా, గుర్తుంటుంది అని. అందులో ఉన్న ఈశ్వరుణ్ణి చతుర్యుగమూర్తి అని పిలుస్తారు. అంటే 4 యుగాల్లోనూ జరిగిన కథలు పురాణాల్లో ఉన్నాయి అక్కడ జరిగినవి. ఇక్కడ లోపలికి వెళ్తే మీరు ఎదురుగుండా రామేశ్వర శివలింగం అని ఉంది. ఆ తర్వాత హనుమతేశ్వర శివలింగం అని ఒకటి ఉంది. ఏమిటండి ఇవి అంటే అచ్చం రామేశ్వరంలో ఏ స్థల పురాణం ఉందో ఇక్కడ కూడా అదే చెప్తారు. అలాగనే మీరు ఆలయంలో పరమేశ్వరుడికి ఎదురుగుండా నిలబడి మీ ఎడం పక్క చూస్తే కనుక అక్కడ ద్వినాభి గణపతి అని ఉన్నాడు. గణపతికి 2 నాభులు ఉంటాయి. అంటే గణపతిని ద్విజన్ముడు అంటాం కదా మనం. ఆ దానికి గుర్తుగా 2 నాభులతో ఉన్న గణపతి ఉంది అక్కడ. చాలా శక్తివంతమైన మూర్తి, దర్శనం చేసుకోండి. ఆలయంలో ఇంకొక విశేషం ఏమిటి అంటే ఆలయం చుట్టూ 36 శివలింగాలు ప్రతిష్ఠించారు. మీరు ఓం నమ శివాయ అనుకుంటూ 3 ప్రదక్షిణాలు చేశారనుకోండి, ప్రతి లింగం దగ్గర ఒకసారి శివనామం స్మరిస్తూ 3 × 36 అంతా 108. అంటే 3 సార్లు ప్రదక్షిణ చేసేసరికి 108 సార్లు పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చే ఆలయం అది. అందుకని తప్పకుండా 3 ప్రదక్షిణాలు చేయండి. అలాగే వాయవ్యం మూల ఇంద్రాక్షమ్మ, విశాలాక్షమ్మ అనే పేరుతో అమ్మవార్లు కొలువున్నారు. ఆ బయట ఒక శ్రీచక్రం ఉంది, చాలా శక్తివంతమైంది. కొంతమంది శంకరాచార్యుల వారు వేసిన శ్రీచక్రం అంటారు. అక్కడ కానీ పూజ చేయగలిగితే కనుక ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నా సరే వెంటనే పోతాయి.
మేము వెళ్ళిన సమయానికి ఆలయం రినోవేట్ చేస్తున్నారు. శృంగేరి పీఠం వాళ్ళు తీసుకుని ఇప్పుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరిస్తున్నారు. అది నాకు తెలిసి ఇంకొకటి 2 నెలలు అయిపోతుంది. మీరు వెళ్ళేసరికి ఆలయం పూర్తి అయిపోయి ఉండొచ్చు కూడా. ఇంకా 11వది అతి ముఖ్యమైనది ఒకటి ఉంది అక్కడ చూడవలసింది. ఈ ఆలయం వెనకాలే అగ్నితీర్థం అని ఒకటి ఉంది. అమ్మో, ఎంత శక్తిమంతమైనదో అసలు. మనకి వారణాసిలో మణికర్ణికా ఘట్టం తెలుసా? అలాగే తిరుమల కొండపైన స్వామి పుష్కరిణి ఉంది కదా, అవి 2 ఎంత శక్తిమంతమైనవో. మళ్ళీ అలాంటి తీర్థం అది. దురదృష్టవశాత్తు జనానికి తెలియదు. భృగు మహర్షి ఒకసారి అగ్నిదేవుడిని శపిస్తాడు. అంతా అగ్నిదేవుడు బాధతో వచ్చి అక్కడ కూర్చుని తపస్సు చేసి రోజు అక్కడ స్నానం చేస్తూ తపస్సు చేసరికి చివరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అన్నాడు. అంటే స్వామి, మీ దర్శనంతోనే నా శాప విమోచనం అయిపోయింది, నాకేం అక్కర్లేదు ఇంకా. కాకపోతే నేను ఎక్కడైతే స్నానం చేసి తపస్సు చేశానో ఈ తీర్థంలో ఎవరు స్నానం చేసినా సరే వాళ్ళకున్న పాపాలు శాపాలు అవన్నీ తొలగిపోయే వరాన్ని ఇవ్వండి అని లోక కళ్యాణం కోసం అడిగితే అప్పుడు స్వామి వరం ఇచ్చాడు. ఆ తీర్థాన్నే వన్హి తీర్థం అంటారు, అగ్నితీర్థం అంటారు అనమాట. అది ఎంత పవిత్రమైందంటే అసలు స్నానం చేయండి, లేకపోతే కనీసం ఆ నీళ్లు తల మీదైనా చల్లుకోండి. అక్కడ శ్రీరామచంద్రుడు, లక్ష్మణస్వామి, శంకరాచార్యుల వారు, రామాంజుల వారు, మధ్వాచార్యుల వారు, ఇంకా మహర్షులు ఎంతమంది. ఇందాక నేను చెప్పిన మహర్షులందరూ, అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి, వీళ్ళందరూ అక్కడ స్నానం చేశారు. కానీ ఈ కాలం ఆ విలువ తెలియక ఏం చేస్తున్నారు, అక్కడ ఒక చిన్న ఫిష్ ట్యాంక్ లాంటిది ఏర్పాటు చేశారు. మంచిదే, చేపలు ఉంటే వాటికి ఇంతంత పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. అక్కడ పేలాలు అవి అమ్ముతారు. అవి వేస్తే అవి గాల్లోకి ఎగిరి పట్టుకుంటాయి. అందరూ అది చూసే ఒక ఫన్నీ ప్లేస్ అనుకుని అక్కడ చేసేసి వస్తూ ఉంటారు తప్ప ఆ నీళ్ళని తల మీద కూడా చల్లుకోరు. కానీ ఈ బాబా, ఈ పురాణం చూస్తే అసలు ఈ తీర్థం గురించి ఎంత చెప్పారో మాటల్లో చెప్పలేం. అందుకని ఆ తీర్థంలో తప్పకుండా స్నానం చేయండి, లేకపోతే కనీసం ఆ నీళ్లు తల మీద చల్లుకోండి. ఇంకా ఆఖరిది, అక్కడ మీరు నిలబడితే కనుక ఎదురుగుండా ఒక చిన్న ద్వీపం లాంటి దాంట్లో ఒక ఆలయం కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇదిగో ఈ మ్యాప్లో చూపిస్తున్నట్టు 12వ ప్రదేశం. దాన్ని లక్ష్మణేశ్వరుడు అని పిలుస్తారు. అంటే ఇందాక చెప్పింది రాముడు ప్రతిష్ఠించిన రామేశ్వరుడు అయితే, లక్ష్మణుడు ప్రతిష్ఠించిన లింగం ఇంకొక ఐలాండ్లో ఉంది. అక్కడికి నదిలోంచి వెళ్ళలేమో, పక్కన బ్రిడ్జి కనిపిస్తుంది మీకు, అందులోంచి వెహికల్లో వెళ్తే ఆలయానికి వెళ్ళచ్చు. ఇవి ఆ మొత్తం 12 ప్రదేశాలు. 3 ప్రదేశాలు మీకు పాత వీడియోలో చెప్పాను, మిగతా 9 ఇక్కడ చెప్తున్నాను. 12కి సంబంధించిన మ్యాప్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది అందరూ తీసుకుని ఆ గూగుల్ లొకేషన్ని బట్టి ఆలయానికి వెళ్ళండి, తప్పకుండా దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.